గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికపైనటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకు, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మహానాడు వేదికగా మౌలిక సదుపాయాలు, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ అనే తీర్మానాన్ని ప్రతిపాదించే అవకాశం నాకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మరి ఆ రోజు సోనియా గాంధీ ఢిల్లీలో కూర్చుని ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన తర్వాత మరి పరిపాలించుకోవడానికి ఒక రూము కానీ కూర్చోడానికి కుర్చీ కానీ ఏమీ లేనటువంటి ఈ రాష్ట్రాన్ని ఈ రోజు అన్ని ఉన్న రాష్ట్రంగా మార్చినటువంటి మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి కష్టానికి మరి కృషికి ఫలితంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు అనే విషయాలు చాలా ప్రాముఖ్యమైన సందర్భమైన విషయాలు. మరి ఏదైతే ఈరోజు ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు, ఒక గొప్ప ముఖ్యమంత్రి 7 మిషన్ల ద్వారాగా, 5 గ్రిడ్ల ద్వారాగా, 5 క్యాంపెయిన్ల ద్వారాగా ఈ రోజు అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విజన్లో మౌలిక సదుపాయాలు అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీ అందరికీ తెలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, మౌలిక సదుపాయాలు మెరుగుపడాలన్నా అన్నిటికంటే ముందుగా ఉండాల్సింది విద్యుత్ సదుపాయం ఉండాలా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగువారు ఈ రోజు 24 గంటల కరెంటు అనుభవిస్తున్నారంటే కారణం ఈ 3 సంవత్సరాల్లోనే కాదు, గత 1995 నుంచి 2004 వరకు ఆ రోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి విద్యుత్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అదే ఈ రోజు మళ్ళీ తిరిగి ఇంత స్థాయిలో విద్యుత్తుని చేయడానికి కారణమైందని తెలియజేసుకుంటూ, మరి మధ్యలో ఏదైతే 10 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో వారి కాలంలో 2004లో మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ దిగిపోయే నాటికి కేవలం 1.5% విద్యుత్ లోటు ఉంటే 10 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రులు 17% విద్యుత్ లోటుని వేళ ఏర్పాటు చేసి 22 లక్షల మిలియన్ల యూనిట్ల విద్యుత్ కోతతో తిరిగి మళ్ళీ 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత చూసినటువంటి రాష్ట్రం ఇది. కేవలం నెల రోజుల్లో 20 లక్షల మిలియన్ల యూనిట్లని మరి తగ్గించి మిగులు రాష్ట్రంగా విద్యుత్తును మార్చి ఈ రోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలు విద్యుత్తులో పోటీ పడుతున్నప్పటికీ కేవలం మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మేధస్సు వల్ల, ఆయన కష్టం వల్ల, ఆయన తెలివితేటల వల్ల ఈ రోజు 26 కేంద్ర ప్రభుత్వ అవార్డుల్ని ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజు కష్టపడుతున్నామో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను ఈ రోజు. అంతేకాదు ఈవేళ 3 సంవత్సరాల కాలంలో 6 లక్షల మంది పేదలకి ఈ రోజు వీళ్ళకి విద్యుత్ ఇవ్వడం జరిగింది. 74,000 మంది రైతులకి విద్యుత్ ఇవ్వడం జరిగింది. 5,400 మంది మరి ఈవేళ ఇండస్ట్రీస్ కి ఈవేళ విద్యుత్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు గుర్తుంచుకోండి మీరు, ఈవేళ ఏమీ లేని ఈ రాష్ట్రం అన్ని ఉన్న రాష్ట్రంగా ఉందంటే కారణం వనరులు ఉండి లేకుంటే రెడీగా ఉండి కాదు. ఏమీ లేని ఈ రాష్ట్రాన్ని మరి రోజుకి 18 గంటలు కష్టపడుతూ ప్రపంచ దేశాలు మొత్తం తిరుగుతూ ఒక పక్క చేత్తో పార్టీని, ఓ చేత్తో ప్రభుత్వాన్ని ఒక మహాశక్తిగా నడిపిస్తున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే ఈ రోజు మనం ఇన్ని సంక్షేమ పథకాలని, ఇన్ని అభివృద్ధుల్ని మనం చేయగలుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను నేను. అలాగే విద్యుత్ తర్వాత చూసుకుంటే ఈ రోజు నీరు ఏదైతే ఉందో, నీరు ఉన్న కాడికే పరిశ్రమలు వస్తాయి. నీరు చాలా అవసరమైంది. భారతదేశ చరిత్రలో చూసుకున్నా కాటన్ గారు మరి ధవళేశ్వరం ఆనకట్టని, కృష్ణా బ్యారేజీని నిర్మించి చరిత్రలో నిలిచిపోతే రాబోయే రోజుల్లో ఈ 13 జిల్లాలకి నీరు ఇవ్వటం కోసం మరి నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు నిర్మించి చరిత్రలో నిలిచిపోయే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అలాగే ఈరోజు నీరు తర్వాత మరి ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 8,500,000 ఇంకుడు గుంటలను కానీ
లేకుంటే ఫామ్ ఫండ్లు కానీ ఇవాళ నిర్మించామంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ముందు చూపని కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు. అదొకటే కాదు, ఈరోజు విమానయాన రంగం కూడా మౌలిక సదుపాయాల్లో అభివృద్ధి చెందాల్సినటువంటి రంగం అయినప్పుడు మరి ఈ రాష్ట్రంలో ఏదైతే విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ ఈ 3 విమానాశ్రయాలు గౌరవ ముఖ్యమంత్రి గారి కృషితో అంతర్జాతీయ విమానాశ్రయాలుగా ఈరోజు మనకి వేళ ముందుకు వచ్చినాయి. అదొకటే కాదు, రాజమండ్రి విమానాశ్రయం కానీ, కడప విమానాశ్రయం కానీ ఈ రోజు అభివృద్ధి చెందిందంటే కారణం ముఖ్యమంత్రి గారి చొరవను కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఓడరేవులు కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు 974 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరంలో మరి ఈవేళ చెన్నై నుంచి మరి విశాఖపట్నం వరకు మరి ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ ఉందో, ఎకనామికల్ కోస్టల్ ఎంప్లాయ్మెంట్ కారిడార్ కూడా పిలుస్తున్నారు, దాన్ని తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి దాన్ని తీసుకొస్తున్నారు. అది ఈ రోజు లక్షలాది మందికి ఈ రోజు ఉపాధి కల్పించడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా అది కేంద్రంగా మారబోతుంది. అదే కాదు, ఈవేళ విమాన ప్రయాణికులు కూడా గత 10 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో విజయవాడ నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ, విశాఖపట్నం నుంచి కానీ, తిరుపతి నుంచి కానీ ఏదైతే ఉన్నారో దానికి ఈ రోజు ఈ రాష్ట్రంలో 2 మంది ప్రయాణం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో ఏ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో, ప్రపంచం మొత్తం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి రావాలనుకుంటుందో ఇదొక ఉదాహరణ కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఈవేళ. అదొకటే కాదు, ఈవేళ గ్యాస్ గ్రిడ్ కానీ చూసుకుంటే మరి ఈవేళ తూర్పుగోదావరి జిల్లాలో కానీ, పశ్చిమ గోదావరి కానీ, కృష్ణా జిల్లాలో కానీ ఓఎన్జీసీ, గెయిల్, కెయిన్ ఎనర్జీ, జిఎస్పి ఇలాంటి అనేక సంస్థలు ఈ రోజు ఆయిల్ని, గ్యాస్ని వెలికి తీస్తుంటే ఆ గ్యాస్ని, ఆయిల్ని మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకి సమృద్ధిగా ఉపయోగించడం కోసం సుమారు కంప్లీట్ చేయాలి. ఈరోజు మరి స్మార్ట్ విలేజ్ చూసుకుంటే, ఈరోజు స్మార్ట్ విలేజ్ ప్రకారంగా చూస్తే ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,000 కిలోమీటర్లు 10,000 కిలోమీటర్ల రోడ్లు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో వేయటానికి, సీసీ రోడ్లు వేయటానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో ఏ మూలక పోయినా, ఏ ఊరు పోయినా ఈవేళ సిమెంట్ రోడ్లు కనపడుతున్నాయంటే కారణం దానికి ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు తెలియజేసుకుంటూ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించిన అంగన్వాడీ బిల్డింగులు కానీ, స్కూల్ బిల్డింగులు కానీ, అలాగే శ్మశాన వాటికలు కానీ, అలాగే ఇంకా మరి పంచాయతీ బిల్డింగులు కానీ అనేక రకాలుగా ఈ రోజు గ్రామాల్లో అనేక విధాలుగా అభివృద్ధి జరుగుతుందంటే కారణం ఒకే ఒక విషయం, మరి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, పరిపాలనా దక్షులు, అనుభవశాలి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు వాళ్ళు ఈవేళ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో, ఆయన యొక్క ఆధ్వర్యంలో పార్టీలో పనిచేసిన ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఇది పూర్వజన్మ సుకృతంగా భావించేంత అవకాశంగా ఈ రోజు నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాబోయే రోజులు చూసుకుంటే మరి ఈ పక్క ఒరిస్సా రాష్ట్రం చూసుకుంటే అక్కడ ఇప్పటికీ వరుసగా 4 సార్లు అక్కడ ఒకే ముఖ్యమంత్రి ఉన్నారు. అలాగే ఛత్తీస్గఢ్ కానీ, అలాగే మరి గుజరాత్ కానీ వరుసగా ఉన్నారు. మరి ఆ రాష్ట్రాల్లోనే ఆ ముఖ్యమంత్రులే వరుసగా 4 సార్లు ఉంటే ఏమీ లేని ఈ రాష్ట్రాన్ని అన్ని ఉండ రాష్ట్రంగా మార్చి రాబోయే రోజుల్లో ప్రతి పేద కుటుంబానికి 10,000 రూపాయలు ఇన్కమ్ వచ్చేలాగా మహత్తరమైనటువంటి ఒక కార్యాచరణ రూపొందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావడానికి అహర్నిశ కష్టపడుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు రాబోయే 5-6 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేలాగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు గ్రామాన ఊరున్నా కూడా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని మరి ఇవాళ ప్రతిపాదిస్తున్నానని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం ముఖ్యమంత్రి గారికి నా యొక్క ధన్యవాదములు. ధన్యవాదాలు ఆనందరావు గారు. తదుపరి ఇదే తీర్మానాన్ని బలపరచడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు అయినటువంటి అవంతి శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాం. సభకి నమస్కారం. ముందుగా పెద్దలు, గౌరవనీయులు, మనందరికీ ఆదర్శమూర్తి అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి వేదిక నిలిచిన పెద్దలందరికీ, అలాగే లోకేష్ బాబు గారికి,
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ తీర్మానాన్ని మరి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి మరి అధికార ప్రాధాన్యత ఇచ్చి 3 ఏళ్లలో మరి రహదారులు, విమానాశ్రయాలు, విద్యుత్తు, పర్యాటకం, మరి జల రవాణా రంగాల్ని అభివృద్ధి చేసేందుకు మరి మహానాడు వేదిక నుంచి తెలుగుదేశం ప్రభుత్వానికి మరి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున పెద్దలు చాలా విషయాలు చెప్పారు, సమయం తక్కువ ఉంది. మరి నాకు ఈ బెల్లు చూస్తుంటే పార్లమెంట్లో కూడా మాకు స్పీకర్ గారు మాకు లిమిటెడ్ టైం ఇస్తారు, బెల్లు కొట్టేస్తారు. మరి అయినా కానీ నాకు ఇచ్చిన టైంలో మరి కొన్ని విషయాలు మీ ముందు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మరి గతంలో నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. మరి ఈ సమయంలో ఏ గ్రామం వెళ్దామన్నా కూడా కరెంట్ ఉండేది కాదు. అలాంటిది మరి ప్రభుత్వం వచ్చిన తెల్లారే ఒక నెల రోజుల్లోనే మరి కరెంటు కోత లేకుండా మరి దేశంలోనే 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాల్లో కూడా మరి అత్యధిక సర్వీసెస్ కరెంట్ ఇచ్చే రాష్ట్రంగా 6 సార్లు కేంద్ర ప్రభుత్వంతో అవార్డు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అదొక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి గట్టిగా మనం చప్పట్ల ద్వారా అభినందన తెలుస్తుందిగా కోరుకుంటూ, ఎందుకంటే ఈ రోజున కరెంట్ లేకపోతే ఏ పని కూడా చేయలేం. మరి టీవీ చూడాలన్నా, ఫోన్ పని చేయాలన్నా, ఏది పని చేయాలన్నా కూడా. అలాగే మరి ఆ రోజు కూడా ఫస్ట్ టైం దేశంలో మరి కరెంటు మీద సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈ రోజున కూడా మరి కరెంటు మీద పూర్తి అవగాహన ఉండి సంస్కరణలు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని 6 సార్లు కేంద్ర ప్రభుత్వంలో మరి నంబర్ 1గా ఉంచారు. ఈ విషయాలు నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పినటువంటి మాటలు. రెండోది మరి ఎయిర్పోర్ట్స్. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, అలాగే విద్యా సమస్యలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మరి హైదరాబాద్లో చూసి మనం చాలా బాధపడేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్, అది కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శంకుస్థాపన చేసి కట్టించింది. మరి ఒక తెలంగాణకు ఒక శంషాబాద్ ఉంటే మన కొత్త రాష్ట్రమైనా మన రాష్ట్రంలో 5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడప. మరి కడప లాంటి జిల్లాలో కూడా ఎయిర్పోర్ట్ కట్టొచ్చు. అక్కడ ఎవరో ఫ్లైట్స్ వెళ్ళకపోతే వాళ్ళకు కూడా కన్సెషన్ రేట్లో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉడాన్ ప్యాకేజీలో పెట్టించి దాన్ని కూడా అక్కడ కూడా ఫ్లైట్స్ నడిపించి మరి ఈ రోజున ఒక జిల్లా కాదు 13 జిల్లాలకు కూడా సమానంగా అభివృద్ధి చేయాలి. హైదరాబాద్లో జరిగిన తప్పు మళ్ళీ ఈ రాష్ట్రంలో జరగకూడదని అందరికీ కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మరి అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఈ రోజున విజయవాడ ఎయిర్పోర్ట్ చూస్తే మొన్నే మనం అనుకున్నాం మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు మనం. గన్నవరం ఎయిర్పోర్ట్ చూస్తే మన ప్రభుత్వం రాకముందు ఒక బస్ స్టాండ్లా ఉండేది. అలాంటిది ఈ రోజున మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయిలో దాన్ని 3 సంవత్సరాలని నిర్మించుకుంటూ మరి అలాగే రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా విశాఖపట్నంలో మనం కట్టుకోబోతున్నాం. ఇలా చెప్పుకుంటూ వెళితే మరి ఎయిర్పోర్ట్ ఎందుకు కావాలంటే ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు కావాలి, పెట్టుబడులు కావాలి. దానికి ముందు కావాల్సింది మౌలిక వసతులు, బేసిక్ కమ్యూనిటీస్ ఉంటేనే మరి ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది. దానిలో ముఖ్యంగా మరి ఈ రోజున సౌత్ ఇండియాలోనే ఎయిర్పోర్ట్స్ లో మన రాష్ట్రం నంబర్ 1గా ఉందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే గ్యాస్ గ్రిడ్ మరి వచ్చే ఆగస్టు కల్లా మరి ఎలక్షన్స్ లోపే ప్రతి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి అని ముఖ్యమంత్రి గారు సంకల్పం చేపట్టారు. ఎవరో కూడా ఏ మహిళ కూడా కట్టెల పొయ్యితోటి మరి వండకూడదు, అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని. అలాగే మరి దేశంలోనే అత్యధిక గ్యాస్ సప్లై చేసే ప్రాంతం మన కృష్ణా కేజీ బేసిన్. ఇది కాకుండా మరి పోర్ట్స్ చూసుకుంటే మనకి ఆల్రెడీ విశాఖపట్నంలో 2, కాకినాడ పోర్ట్స్ ఉన్నాయి. ఇది కాకుండా మరి కృష్ణపట్నం పోర్టు కూడా ఉంది ప్రైవేట్లో. ఇవి కాకుండా మరి మచిలీపట్నం పోర్టు కానీ భవనపాడు పోర్టు కూడా కట్టాలని మరి ప్రతిపాదించారు. తప్పనిసరిగా మన రాష్ట్రం పోర్టుల విషయంలో ఎలా ఉంటుందంటే మన రాష్ట్ర అవసరాలు తీరిపోను మరి రేపొద్దున తెలంగాణ వారు కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ అంటే పోర్టులు లేని రాష్ట్రానికి మనం పోర్టులు ఇచ్చే పరిస్థితి వస్తుంది. దానికి కూడా మరి మనందరం కూడా గర్వపడాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, అలాగే మరి జల రవాణా ఉందంటే అదొక మన రాష్ట్రంలో ఉంది. అలాగే టూరిజం తీసుకుంటే ఈ రోజున విశాఖపట్నంలో మనం ఇక్కడ పెట్టుకుంటే ఇదో పండగలా ఉంది.
మీరందరికీ హుదూద్ సైకిల్ ముందు చూస్తుంటే కనుక విశాఖపట్నం చాలా బాధపడేవాళ్ళు. అలాంటిది 15 రోజులు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలోనే బస్సులో ఉండి మరి 5 రోజుల్లోనే మరి కరెంటు కానీ వాటర్ కానీ ఇచ్చారు. మరి అమెరికాలో కూడా ఎలాంటి సైకిల్ వస్తే వాళ్ళకి 4 రోజులు పట్టింది ఫ్లైట్స్ తిరగడానికి. అలాంటిది 6 రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి 6 రోజుల్లో కూడా మరి ఫ్లైట్స్ తిప్పించినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ, అలాగే మరి మన యువ నాయకులు నారా లోకేష్ గారు మొన్నే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి 3 నెలల్లోనే వారు ఎక్కడా కూడా మరి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా మంచిని అందించాలని ఒక టోల్ ఫ్రీ సెంటర్ నెంబర్ పెట్టి ప్రతిరోజు కూడా తొందరగా కంప్లీట్ చేయాలి. ఇంకా 3 ఉన్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరే సార్, ఎంపీలు ఉండేది 15 మంది లోక్సభ, మరి మాకు 2 నిమిషాలు టైం ఇవ్వాలి. మరి తప్పని లోకేష్ గారు మరి ఈ 3 నెలల్లోనే ఆ డిపార్ట్మెంట్ మీద రివ్యూ పెట్టి ప్రతి గ్రామంలో కూడా ఎక్కడా కూడా మరి మంచినీళ్ళ ఇబ్బంది ఉండకూడదని దానికి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఒక నమూనా ప్రకారం వెళ్తున్నారు. అలాగే మరి రోడ్డు సంగతి చూసుకుంటే ఈ చంద్రన్న బాట ద్వారా 10,000 కిలోమీటర్ల రోడ్డు వేసినటువంటి రాష్ట్రం దేశంలో ఏదో ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఆ విషయం నేను చెప్పలేదు. అంతకుముందు అయ్యన్ పాత్ర గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు నరేంద్ర సింగ్ తోమర్ గారి దగ్గరికి సుజనా చౌదరి గారిని వెళితే ఆయనే చెప్పారు. అలాగే మరి ఎల్ఈడి లైట్స్ కూడా దేశంలోనే హైయెస్ట్ లైట్స్ యూజ్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్క మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఇలా లోకేష్ బాబు గారు కూడా మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కానీ ఐటీ శాఖ మంత్రిగా కానీ వారు మొన్నే విజయవాడలో కూడా మరి 7 కంపెనీలు మరి తీసుకురావడం, కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, అలా విశాఖపట్నంలో కూడా మరి కొన్ని కంపెనీలు తీసుకురావడం మరి చాలా సంతోషం. ఇదే కాకుండా ఈ 3 ఏళ్లలో మనం 6.5 లక్షలు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాం, 31,000 చెరువుల్ని మరి పునరుద్ధరించాం, అలాగే 40,000 మంది విద్యార్థులకి మరి ఫౌండేషన్ కోర్సులు కూడా అందించాం. ఇలా చెప్పుకొని వెళితే ఎంతనా ఉంది. తప్పనిసరిగా ఈ రోజున మొన్న వెంకయ్యనాయుడు గారు ఒక మాట అన్నారు, మేము చాలా బాధపడుతుంటే చౌదరి గారు మేము చాలా సమస్యల కోసం వెళ్తుంటాం విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చడానికి. సార్ ఇవన్నీ మరి ఆ రోజున యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసింది, దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది అంటే ఆయన అన్నాడు, శ్రీనివాసన్ బాధపడకు, మరి వాళ్ళకి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఉన్నా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు. మరి ఆయన బ్రాండ్ ఇమేజ్ తోనే మీ రాష్ట్రం మౌలిక వసతులు కావచ్చు, పెట్టుబడులు థ్యాంక్ యూ. మీ మాటగా నేను చెప్పేస్తున్నాను. ధన్యవాదాలు చెప్తున్నాడు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. తరువాత ఇదే తీర్మానంలో ఈ చర్చలో పాల్గొన్న సెకండ్ బా ఆయన పిలవండి. ఇప్పుడే రంజాన్ తొలి రోజు మన చాంద్ బాషా ఇక్కడే ఉన్నారు. ఇంకెవరన్నా ముస్లిం సోదరులు ఉంటే షరీఫ్ వాళ్ళు ఉన్నారా, వెళ్ళారా? వాళ్ళంతా అక్కడ పోయింటారు. ఇక్కడుండి ఇప్పుడే ఫాస్ట్ ఇక్కడనే బ్రేక్ చేస్తున్నారు చాంద్ బాషా గారు. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మొదటి రోజు ఎవరైతే ఫాస్టింగ్ ఉండి ఇప్పుడు ఇఫ్తార్ బ్రేక్ చేశారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేయాలి. ఇక్కడ 2-3 రండి. ఇదే తీర్మానం మీద మాట్లాడడానికి తదుపరి వస్తున్నటువంటి వ్యక్తి ఆన్లైన్ పోర్టల్ ద్వారా వీడియోని అప్లోడ్ చేసి ఎంపికైనటువంటి ఆ అభ్యర్థి సజ్జ అజయ్ గారు, బీటెక్ చదివినటువంటి వ్యక్తి. ఒక సరికొత్త విధానాన్ని మహానాడుకు వచ్చినటువంటి కార్యకర్తలు వేదిక మాట్లాడేటటువంటి అవకాశం సులభంగా చేయాలని చెప్పి ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఒక విధానాన్ని పెట్టినందుకు
మరి ముందుగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మార్గం ద్వారా వచ్చినటువంటి సజ్జా అజయ్ గారు ఈ తీర్మానాన్ని బలపరిచే విధంగా మాట్లాడాలనే అవకాశం ఇస్తున్నాం. ఈ మహానాడు వేదికలో స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి నాకు అవకాశం కల్పించిన మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్ గా నిర్మించాలని చెప్పేసి స్మార్ట్ వార్డ్ స్మార్ట్ విలేజ్ అనే ఒక గొప్ప నినాదంతో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడైనా సరే చూడండి, మనకి ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ, నీరు కానీ, ప్రతి విషయంలో కూడా అభివృద్ధి ఎక్కడా తగ్గకుండా ఉండాలని చూసి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే నాకు ఒక చిన్న ఉదాహరణ, మనం ఇంట్లో ఒక చిన్న మొక్కను నాటుతాం. ఆ మొక్క పెరిగి చెట్టు కావాలంటే దానికి నిరంతరం నీళ్లు పోస్తేనే అవుతుంది. అదే విధంగా డెవలప్మెంట్ చేస్తే సరిపోదండి. ఆ డెవలప్మెంట్ ని గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి గ్రామంలో కూడా మనం తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అభివృద్ధి జరిగింది, 13 జిల్లాల్లో ఈ అభివృద్ధి మనం తీసుకొస్తున్నామని చెప్పేసి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే, సార్ నాదొక చిన్న విన్నపం సార్. ఇప్పుడు మొన్న మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు, మా యువ నాయకులు గారు నీటి సమస్య గురించి జలవాణి అనే ఒక కార్యక్రమం ద్వారా జస్ట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారండి. అదే విధంగా ఈ 13 జిల్లాలలో ఎక్కడైనా ఒక్కొక్క జిల్లాలో దగ్గర 23 గ్రామాలు, 26 గ్రామాలు, 30 గ్రామాలు, చాలా గ్రామాలు, లోతట్టు గ్రామాలు కూడా చాలా ఉన్నాయండి. ఏ గ్రామంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది అని తెలియటానికి మన నవ్యాంధ్ర రాష్ట్రంలో దగ్గర లక్షలాది మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులు రాష్ట్రం ఏర్పడిన తర్వాత దగ్గర 2.5 లక్షల ఉద్యోగాలు మనం కల్పించాం. అదేవిధంగా గ్రామ స్థాయి దగ్గర నుంచి మనం వాళ్ళకి ఒక చిన్న ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం సార్. మనం ఏ విధంగా అంటే ఒక చిన్న యాప్ ను మనం తీసుకొని ఈ రాష్ట్రం ఏ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా దాన్ని ఒక ఫోటో ద్వారా కానీ, ఒక వీడియో ద్వారా కానీ డైరెక్ట్ గా మనం ప్రభుత్వానికి చేరదీయగలిగితే దాన్ని ప్రభుత్వం వెంటనే అమలుపరిచి ఏ గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే వెంటనే దానికి స్పందించి ఆ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుంటే రాష్ట్రంలోని ప్రజలు ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ బ్రహ్మరథం పడతారండి. 10వ తరగతి పాస్ కానీ, 10వ తరగతి ఎలా పాస్ అవ్వాలో తెలియని ఒక జగన్మోహన్ రెడ్డి పచ్చగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురించి మాట్లాడే హక్కు నీకెక్కడయ్యా? నాకు అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎలా జరిగిందో ఈ ఒక్క విశాఖపట్నాన్ని చూస్తే తెలుస్తుంది. హుద్హుద్ వచ్చి విశాఖపట్నం మొత్తం నాశనం అయిపోతే ఈ రోజు నందమూరి తారక రామారావు గారి 95వ జయంతి పురస్కరించుకొని ఇక్కడ మహానాడు ఏర్పాటు చేశావు. ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది ప్రజలను అడిగి తెలుసుకో విశాఖపట్నం ఏ విధంగా ఉందో. ఏ వీధికి పోయినా, ఏ రుదుకు పోయినా సరే అభివృద్ధి అంటే ఇదయ్యా. నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా సరే పాదాభివందనాలు చేయాలి. థ్యాంక్ యూ సీఎం సార్. ఈ అభివృద్ధి ఇలానే జరుగుతూ ఉండాలంటే సార్, మాలాంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. మాకు ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలా లేకుంటే మేము ఐఏఎస్ ఐపీఎస్ కావాలని కోరిక కాదండి. తెలుగుదేశం పార్టీ అనేది మాకు ఒక ఎంప్లాయ్మెంట్ లాంటిది. ఈ తెలుగుదేశం పార్టీలో మేము నిరంతరం చేస్తుంటాం. చివరికి మా ప్రాణం పోయే వరకు కూడా ఇందులోనే పనిచేస్తుంటాం సార్. పార్టీ అభివృద్ధి చేరితే మేము అభివృద్ధి చెందుతాం, ప్రజలు అభివృద్ధి చెందుతారు. మీలాంటి నాయకులు మాకు నిరంతరం ఉండాలి. 68 ఏళ్ల వయసులో కూడా నిద్ర తిండి ఇవన్నీ మానేసి నా కుటుంబం నాకు అవసరం లేదు, రాష్ట్ర ప్రజలంతా నా కుటుంబం అని చెప్పేసి మా లాంటి ఎంతో మంది లక్షలాది మంది విద్యార్థుల కోసం పోరాడుతున్నారు. మొన్నటికి మొన్న విదేశాలు వెళ్ళి దగ్గర ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు మన రాష్ట్రానికి తీసుకొచ్చిన గొప్ప ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర 30,000 ఉద్యోగాలు వచ్చాయండి. ఎక్కడ అభివృద్ధి చెందట్లేదు. మనలాంటి యువ నాయకులు ఎక్కడైనా సరే మన గ్రామాల్లో కానీ, మన మండలాల్లో కానీ, మన నియోజకవర్గాల్లో కానీ, మన జిల్లాలలో కానీ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో మనం చేసి చూపించాలి. ఈ టెక్నాలజీని వాడుకోవడం ఒక తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం, కార్యకర్తలకు మాత్రమే తెలుసు. టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ప్రతి గ్రామంలో అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మన గ్రామం ఏ విధంగా ఉంది, మన గ్రామ పరిస్థితి ఏ విధంగా ఉంది, దాన్ని డైరెక్ట్ గా మన అధ్యక్షుల వారికి చేరవేసే విధంగా దాన్ని ఒక యాప్ ని క్రియేట్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వాళ్ళకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. ఇప్పుడు అజయ్ అయితే ఆన్లైన్లో వచ్చాడు. బీటెక్ విద్యార్థి, బాగా చదువుకొని ఆన్లైన్లో వచ్చి మన తెలుగుదేశం పోర్టల్లో వచ్చాడు. ముందుగానే ఆయన స్పీచ్ కూడా పంపించాడు. భవిష్యత్తులో మీకు అందరికి కూడా పరీక్షలు పెడతాం. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ముందుగానే పంపిస్తే మీరు బాగా మాట్లాడితే వాళ్ళనే సెలెక్ట్ చేస్తాం.
అది వస్తే అందరూ కూడా ప్రిపేర్ అయ్యి వస్తారు. సబ్జెక్ట్ కూడా బాగా ఉంటుంది. అజయ్ని ఇంత కమిట్మెంట్తో వచ్చి మన మహానాడులో మాట్లాడాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మరి మనస్ఫూర్తిగా అభినందించాలి, ఆస్వాదించాలి. థ్యాంక్ యూ. తరువాత ఇదే